కమిటీ సభ్యులకు ఈరోజు మరి దోమకొండ నరసింహులు గారు మరి మంచి మనసుతోని ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రామ్ బంగారు ఉంగరము ప్రదానం చేయడం జరిగింది. మరి దాతగా వాళ్ళు సహకరించినందుకు నా తరపున మరి మా కమిటీ సభ్యుల తరపున మరి దోమకొండ నరసింహులు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి వాళ్ళందరూ మా కమిటీ సభ్యులను మరి దాతలు ఇలా ముందుకొచ్చి సహకరిస్తున్నందుకు వాళ్ళకు కూడా మరి రామాయంపేట పట్టణంలోని 11వ వార్డు పరిధిలో ప్రజలకు సేవ చేయాలనే ఒక సంకల్పంతో వాళ్ళు మంచి పట్టుదలతో ఇంకా ముందుకొచ్చి మరి మీకు సేవ చేయగలుగుతారు. దాతలు మరి పెద్ద మనసుతో నాకు సహకరిస్తున్నందుకు వాళ్ళందరికీ నేను నా కమిటీ సభ్యుల తరపున మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయచ్చు. మరి దోమకొండ నరసింహులు గారు మంచి మనసుతోని సహకరించినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులకు మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయుచున్నా. మరి 11వ వార్డులోని మొత్తం మహిళలు 445 మంది మహిళలు ఓటు హక్కు కలిగిన వారు మరి వెళ్ళారు. మరి పాత ఓటర్ లిస్టు ప్రకారంగా 431 మంది ఏమో ఉండే సుమారుగా. మరి కొత్త వాళ్ళు కలుపుకొని 445 మందికి ఓటర్ మహిళలు మరి లిస్టు తయారు చేయడం జరిగింది. మా కమిటీ సభ్యులు వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం 445 మందికి 445 ప్రైజులు ఇప్పుడు ప్రతి ఒక్క మహిళకు ఏదో ఒక బహుమతి అనేది కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది. మరి మీ అదృష్టాన్ని బట్టి మీకు ప్రైజు అనేది అందులో ఉంది. మీ చేతికి ఏది వస్తే అదే ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకా చాలా పెద్ద పెద్ద ప్రైజులు అలాగే మిగిలిపోయినాయి. అక్కడ మరి ఏది వాషింగ్ మిషన్, టీవీ, కూలరు, డ్రెస్సింగ్ టేబుల్, ఇవన్నీ వెండి పట్ట గొలుసులు, గోల్డ్ రింగు, సైకిల్, బీరువా, మరి ఇప్పుడు ఇవన్నీ చెప్పినాయి. మరి ఆ దేవుడు ఎవరికి అదృష్టాన్ని కలిగించిండ్రో మరి ఎవరి గురించి ఆగుతున్నాయి ఆ ప్రైజులు మరి మీరే నిర్ణయించుకోండి. మరి ఇందులో ఎలాంటి మోసం లేదు. మీ కళ్ళ ముందటే నిజాయితీగా డ్రా తీయడం జరుగుతుంది. మీ చేతులతోనే మీరే కలుపుకొని తీస్తున్నారు చిట్టి. మరి కనుక దయచేసి ప్రతి ఒక్క మహిళ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ఈరోజు అదృష్ట బహుమతులు అనేది ఎందుకంటే మీ అదృష్టాన్ని మీరే పరీక్షించుకోవాలి. ఎందుకంటే నీ అదృష్టాన్ని ఇంకోళ్ళు పరీక్షించుకోవడానికి వీల్లేదు కాబట్టి నీ బహుమతి నువ్వే తీసుకోవాలి. ఇంకొకళ్ళ బహుమతి మీరు తీయడానికి వీల్లేదు. కాబట్టి దయచేసి 5 గంటల దాకా అవకాశం ఉన్నది. ఇంకా వేరే ఊరు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళని పిలిపించుకోండి. మరి గవర్నమెంట్ కూడా మీకు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుంది కాబట్టి ఈ ప్రైజ్ తీసుకొని మళ్ళా వెళ్ళామనండి. ఎందుకంటే ఉచితమే కదా, వచ్చి ప్రైజ్ తీసుకొని వెళ్ళామండి. ఇంకా పెద్ద పెద్ద ప్రైజులు ఉన్నాయి కాబట్టి ఇంకా ఛాయిస్ ఉంది కాబట్టి ఎవరన్నా వేరే ఊళ్ళో వాళ్ళు ఉంటే ఫోన్లు చేసి పిలిపించుకోండి. మరి రామాయంపేట పట్టణంలోనే 11వ వార్డు పరిధిలోని మహిళలు చేతగాని వాళ్ళు ఇళ్లలో ఉన్నట్టయితే నా దృష్టికి తీసుకొస్తే మీ ఇంటికి నేను ఆటో కూడా పంపిస్తే ఆ మహిళను తీసుకొచ్చి ఇక్కడ ప్రైజ్ తీయించేసుకోండి. మళ్ళా ఆ మహిళను మీ ఇంటి వద్దకు పంపించడానికి అవకాశం ఉంది. మరి ఆటో కూడా ఏర్పాటు చేశా. ఈ యొక్క అవకాశాన్ని కంపల్సరీ ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుచున్నా. మరి మీకు పెద్ద ప్రైజులు వెళ్ళినట్టయితే లేడీస్ వాళ్ళు బీరు వెళ్ళిందనుకో మీరు తీసుకుపోవడానికి కష్టమవుతుంది. మగవాళ్ళు అందుబాటులో ఉండరు కాబట్టి మా వాళ్ళే ఆటోలు వేసి మీ ఇంటికి పంపిస్తారు. మీ ఇంటికాడ దించుకోండి. మరి మీకు ఆటో సౌకర్యం కూడా కల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పి తెలియజేయుచున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.